హాయ్ ఫ్రెండ్స్, నేను జియో తిరుమయ్యి. ఈరోజు ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. పాలు, పెరుగు, మజ్జిగ వీటిల్లో ఏది బెస్ట్? చిన్నప్పుడు అమ్మ బలం అని చెప్పి రోజు పొద్దున్నే పాలు కల్పించేది. ఇంకాస్త పెద్దయ్యాక గడ్డ పెరుగుతో అన్నం పెట్టేది. ఆ మధ్య ఓ మామగారు పాలు పెరుగు కంటే మజ్జిగే మేలన్నారు. మరి పాలు, పెరుగు, మజ్జిగ వీటికి పోటీ పెడితే విన్నర్ ఎవరంటారు? పాలు, పెరుగు, మజ్జిగ ఈ మూడు మూడే. దేని ప్రత్యేకత దానిదే, దేని ఉపయోగం దానిదే. ఈ మూడింట్లో విన్నర్ ఎవరో తెలుసుకునే ముందు వేటి ఉపయోగం ఏంటో చూద్దాం. ముందు పాల గురించి చెప్పుకుందాం. పాలల్లో సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, ఏ, బితో పాటు పొటాషియం, ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ కూడా చాలా ఉన్నాయి. కాల్షియం ఎముకలు, దంతాలకు బలాన్నివ్వడంతో పాటు కండరాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. పాలల్లో 2 రకాలైన ప్రోటీన్లు ఉంటాయి. అవి వే, కేజిన్. ఇవి మజిల్ డ్యామేజ్ని తగ్గించి ఎదుగుదలకు హెల్ప్ చేస్తాయి. పాలల్లో ఉండే డి విటమిన్ మన శరీరం కాల్షియాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఏ విటమిన్ కంటి చూపుని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బి విటమిన్ మన మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. వీటన్నిటితో పాటు పాలల్లో లాక్టోజ్ అనే తీపి పదార్థం కూడా ఉంటుంది. దీన్నే మిల్క్ షుగర్ అని కూడా పిలుస్తుంటారు. ఇక పెరుగు గురించి చెప్పుకుందాం. గోరువెచ్చని పాలల్లో కొద్దిగా పెరుగు లేదా మజ్జిగని కలిపి తోడు పెడితే కొన్ని గంటల్లోనే గిన్నెడు పాలు పెరుగుగా మారిపోతాయి. దీన్నే ఫెర్మెంట్ చేయడం లేదా పులియబెట్టడం అంటారు. ఇలా తోడుబెట్టిన పెరుగులో పాలల్లోని లాక్టోజ్ లాక్టిక్ యాసిడ్గా మారి పెరుగుకి చిక్కదనాన్ని, పుల్లటి టేస్టుని ఇస్తుంది. అలాగే ప్రోబయోటిక్స్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవి మన ప్రేగుల్లోని హెల్తీ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేసి జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. పాలల్లో లాగానే పెరుగులో కూడా ప్రోటీన్, కాల్షియం, వైటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే మనం వాడే పాలు, తోడుబెట్టే విధానాన్ని బట్టి ఈ ప్రోబయోటిక్స్ మోతాదులో తేడా ఉంటుంది. పెరుగుని డ్రెస్సింగ్స్, స్మూతీ, రైతాలతో పాటు వివిధ రకాల కూరలు, పచ్చళ్ళు, దోసల తయారీలో కూడా వాడుతుంటారు. ఇక మూడవది మజ్జిగ. పెరుగు, మజ్జిగ ఈ రెండిట్లోనూ ఒకేలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. పెరుగుని నీళ్లతో కలిపి చిలికినప్పుడు మజ్జిగ తయారవుతుంది. అప్పుడే పెరుగులో ఉండే ఫ్యాట్ అంటే వెన్న పైకి తేలుతుంది. దీన్ని నెయ్యి తయారు చేయడానికి వాడతారు. మజ్జిగలో నుండి వెన్న తీసేస్తాం కాబట్టి క్యాలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉంటాయి. అందువల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు భేషుగ్గా మజ్జిగ తీసుకోవచ్చు. ఇక మజ్జిగలో ఉండే ప్రోబయాటిక్స్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ అంటే బ్లోటింగ్, గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యల్ని తగ్గిస్తాయి. మజ్జిగలో కాల్షియం, పొటాషియం, వైటమిన్ బి12, రైబోఫ్లెవిన్, ఫాస్ఫరస్ లాంటివెన్నో ఉన్నాయి. పైగా ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే ఎలక్ట్రోలైట్స్, వాటర్ కంటెంట్ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అందుకే ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కానీ, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే చాలా శక్తి పుంజుకున్నట్లుగా అనిపిస్తుంది. మజ్జిగ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అలాగే మజ్జిగని రోజు రెగ్యులర్గా తీసుకుంటే అందులోని లాక్టిక్ యాసిడ్ మన చర్మం మీద ఉన్న మచ్చలు, మరకల్ని తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉన్న పొటాషియం శరీరం మీద సోడియం ఎఫెక్ట్ని తగ్గిస్తుంది. అలాగే పొటాషియం ఎక్కువగా ఉండే పదార్థాలు రెగ్యులర్గా తీసుకుంటే హై బ్లడ్ ప్రెషర్ తగ్గి గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. పైగా పొట్టలోని యాసిడ్స్ని తగ్గించి ఎసిడిటీ, గుండె మంట నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. బ్రీఫ్గా చెప్పాలంటే పాలు మన శరీరానికి కావలసిన కాల్షియం, ప్రోటీన్ లాంటి ముఖ్యమైన న్యూట్రియంట్స్ని అందిస్తాయి. అయితే పెరుగు, మజ్జిగలో వీటన్నిటితో పాటు మన గట్ హెల్త్కి కావలసిన ప్రోబయోటిక్స్ మెండుగా ఉన్నాయి. అయితే ఈ మూడింట్లో ఏది బెస్ట్ అనేదానికన్నా మనకి ఏది అవసరం అని తెలుసుకోవాల్సింది మనమే.
మన ఆహారపు అలవాట్లు, మన ఆరోగ్యం, కావాల్సిన పోషకాలని బట్టి, ఇంకా చెప్పాలంటే మన అవసరాన్ని బట్టి వీటిల్లో మనకేది ఎక్కువగా అవసరమో మనమే డిసైడ్ అవ్వాలి. ఇంకా వివరంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రోటీన్ ఎక్కువగా కావాలంటే పాలు, పెరుగు, మజ్జిగ వీటిల్లో దేన్నైనా తీసుకోవచ్చు. కాకపోతే పాలు మీ ప్రైమరీ చాయిస్ అయితే మంచిది. అలాగే ప్రోబయోటిక్స్ కావాలంటే మాత్రం పెరుగు లేదా మజ్జిగని ఎక్కువగా తీసుకోవాలి. అయితే కొద్దిమందికి మాత్రం లాక్టోజ్ టాలరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి పాలు, పాలతో తయారు చేసిన పెరుగు, మజ్జిగ, స్వీట్స్ లాంటి వాటిల్లో ఏది తిన్నా పడదు. అలాంటి వాళ్ళు మాత్రం వీగన్ మిల్క్ అంటే కొబ్బరి, నువ్వులు, సోయా, బాదం పప్పు, జీడిపప్పు లాంటి వాటి పాలతో చేసిన ఉత్పత్తుల్ని తీసుకోవచ్చు. పాలు, పాలేతర అంటే డైరీ, నాన్ డైరీ ప్రొడక్ట్స్ ఏవి తీసుకున్నా కూడా మనకు కావలసిన పోషకాలన్నీ దొరుకుతాయి. ఇదండి ఇవాల్టి టాపిక్. ఈ వివరణ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సెలవు.